సికింద్రాబాద్ లో బస్తీ వాసులతో కలిసి పొంగి పొర్లుతున్న డ్రైనేజ్ నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. అంబేద్కర్ నగర్ లో ఏడాది నుంచి మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం డ్రైనేజ్ పైప్ లైన్ కు ప్రారంభోత్సవం చేసి వదిలేశారన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారం రోజుల్లో సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. మురికి నీళ్ళలో ఇక్కడ అంబేద్కర్ నగర్ బస్తీ మునిగిపోతున్నది. 40 మంది పిల్లలు అనారోగ్యానికి గురై బస్తీ దవాఖానాలో ఉన్నారు. లాస్ట్ మంత్ వచ్చినారు. ఈ 1 మంత్ లో నేను చేపించకపోతే నా పేరు శ్రీ గణేశే కాదని చెప్పిపోయినారు. ఇంతవరకు కూడా రాలేదు. మొన్న స్టామ్ వాటర్ డ్రైన్ ఇనాగ్రేషన్ చేసిండ్రు. పండుగ 2 రోజుల ముందు ఇనాగ్రేషన్ చేసిన రోజు కూడా ఆ రోజు చెప్పిండ్రు, అమ్మ 3 రోజుల్లో మీ సమస్యను తీరుస్తా అన్నారు. అంటే ఇక్కడ సమస్యలను పట్టించుకోరా? ఓన్లీ ఓట్ల బ్యాంకు కోసం, ఓట్ల కోసం ఎలక్షన్ల మూమెంట్లు వస్తారా? ప్రజల సమస్య మీద చిత్తశుద్ధి లేదా ఎమ్మెల్యేగా అడుగుతున్నా.